ముందుగా సంక్షిప్త సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీరామమూర్తి, అనంతపురం ఏరువాక కేంద్రం సమన్వయకర్త జాన్ సుధీర్ సూచించారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన తగిన సూచనలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వారు కింది స్థాయి సిబ్బందికి గుర్తు చేశారు. అన్నదాతల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వారి చెంతకు చేర్చాలని ఆదేశించారు. విత్తన కొరత, వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని లాభసాటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. భూసార పరీక్షలపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన విత్తనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మంచి దిగుబడులు వచ్చేలా మండల వ్యవసాయ సిబ్బంది సంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఫీల్డ్ ఆఫీసర్లు అంటే ఫీల్డ్ లెవెల్లో ఉండే ఏఈ వాళ్ళందరూ కూడా రైతులకి సలహాలు సరైన సమయంలో సలహాలు ఇచ్చే విధంగా ఈరోజు దానికోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. విత్తనాలతో పాటుగా ఇతర స్కీమ్లు డిపార్ట్మెంట్ ద్వారా స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఏ విధంగా అప్డేట్ చేయాలని. జూన్ 3వ తేదీన మొత్తం మంచి వర్షపాతం నమోదైంది. ఇది ఈ వర్షపాతం మే నెలలో చూసుకున్నా కూడా మే నెలలో కూడా 2-3 రోజుల్లో మంచి వర్షపాతం అయింది కాబట్టి దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుక్కులు కూడా చేసుకున్నారు. మనకు జూలై 1 నుంచి జూలై ఆఖరి వరకు విత్తనాన్ని వేసుకోవడానికి మంచి అనువైనటువంటి సమయం. కానీ ఇప్పుడు ఈ పడినటువంటి వర్షాలు చాలా మంది రైతులు ముందుగా వేసుకోవచ్చును అంటున్నారు. కానీ గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే జూన్లో వేసుకున్నటువంటి దీనికి ఆగస్టులో బెట్ట పరిస్థితులు ఏర్పడేసరికి దెబ్బతిన్నాం. అందుకనే జూలైలో వేసుకుంటే ఒకవేళ ఆగస్టులో బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా సెప్టెంబర్ పోయిన సంవత్సరం పడినట్టు వర్షాలు పడితే మనకు పంట దిగుబడికి ఏమాత్రం డోకా లేకుండా ఉంటుంది.